హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక రేవతి కొడుకైతే కావ్య దగ్గర నిద్రపోతానని కావ్య దగ్గరికి వస్తాడు. ఇక కావ్య అయితే స్వరాజ్తో, చూడు స్వరాజ్, నువ్వు నా దగ్గర నిద్రపోతానని అత్తయ్యకు చెప్పావు, కానీ నువ్వు అత్తయ్య వాళ్ళ గదిలోనే పడుకోవాలి అని చెప్పడంతో ఒక్కసారిగా స్వరాజ్ షాక్ అయిపోతాడు. ఎందుకు ఆంటీ అని అడుగుతూ ఉంటే ఇంకా కావ్య, చూడు, నువ్వు నా దగ్గర పడుకుంటే మళ్ళీ మీ ఫ్రెండు ఫీల్ అవుతుంది. మీ ఫ్రెండ్కి నువ్వంటే చాలా ఇష్టం కదా, మరి తన దగ్గరే పడుకుంటే తను హ్యాపీగా ఉంటుంది కదా. నీ ఫ్రెండ్ ఫీల్ అయితే నీకు బాధ అనిపించదా అని అడగడంతో, అవును, నా ఫ్రెండ్ ఫీల్ అయితే నాకు బాధగా అనిపిస్తుంది, కానీ నా ఫ్రెండ్ దగ్గర నేను పడుకోవాలంటే నాకు చాక్లెట్ కావాలి అని చెప్పి ఇంకా స్వరాజ్ అడుగుతుంటే, అదేంట్రా, నిన్న అన్ని చాక్లెట్స్ ఇచ్చాను, అప్పుడే తినేసావా అని అడగడంతో, ఓ తినేశాను, ఇప్పుడిచ్చింది కూడా తినేస్తాను, త్వరగా ఇచ్చేస్తే మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి పడుకుంటాను అని చెప్పడంతో, రేయ్ ఇప్పుడు కాదు కానీ రేపు ఉదయం ఇస్తాలే అని అంటుంటే, అయితే రేపే వెళ్ళి పడుకుంటాను అని చెప్పి స్వరాజ్ అంటుంటే, రేయ్ నువ్వు మీ మావయ్యలాగా చాలా ముదుర్రా, చూడు, చాక్లెట్స్ తింటే పళ్ళు పుచ్చిపోతాయి, రేపు నేను నీకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తాలే అని చెప్పి ఇక స్వరాజ్ని అక్కడి నుంచి అపర్ణ గదిలోకి పంపించేస్తుంది. ఇంకా రాజ్, ఏంటండి వాడితో ఏదో కాక పడుతున్నట్టున్నారు అని అంటుంటే, అవును, మరి వాణ్ణి అత్తయ్య గారికి దగ్గర చేయాలంటే అత్తయ్య గారి గదిలో వాడు పడుకోవాలి కదా, వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ పెరిగి అత్తయ్య గారు వాడికి మరింత దగ్గరవుతారు అని అంటుంటే, అవునవును, అందరి మనసుని అర్థం చేసుకుంటారు, కానీ నా మనసుని మాత్రం మీరెప్పటికి అర్థం చేసుకుంటారో అని చెప్పి ఇక రాజైతే కావ్యని అంటూ ఉంటే, కావ్య వినిపించినట్టు ఆశ్చర్యంగా చూస్తూ రాజ్కి కనిపించకుండా తనలో తను నవ్వుకుంటుంది. ఇంకా రాజైతే, చూడండి, మీతో నేను ఒక విషయం గురించి మాట్లాడదామని వచ్చాను అని అంటుంటే, అయ్యో మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి రామ్ గారు అని చెప్పి ఇక కావ్య అడుగుతూ ఉంటే, ఇంతలో వెనక ప్రకాశం వచ్చి నుంచుంటాడు. ఒక్కసారిగా రాజ్ ప్రకాశాన్ని చూసి ఇక కంగారు పడుతూ, సరే నేను తర్వాత మాట్లాడతాను అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇక ప్రకాశం, అమ్మ కావ్య, ఏమైంది, వాడు అలా వెళ్ళిపోతున్నాడు అని చెప్పి ఇంకా ప్రకాశం అయితే కావ్యని అడుగుతూ ఉంటే, కావ్య ఏం లేదులే మావయ్య గారు అని అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా రాజైతే కిచెన్లో కావ్య ఒంటరిగా కనిపించేసరికి, ఎలా అయినా సరే ఈరోజు నా మనసులో ఉన్న ప్రేమని నీతో చెప్పేయాలి అని అనుకుంటూ ఇక కావ్య అయితే రాజ్ దగ్గరగా వెళ్తాడు. రాజ్ అయితే కావ్య దగ్గరగా వెళ్తాడు. ఇక కావ్య రాజ్ని చూసి ఉలిక్కిపడి, ఏంటండి అలా సడన్గా వచ్చి భయపెడుతున్నారు అని అంటుంటే ఇంకా రాజ్ అయితే, ఓ నన్ను చూసి భయపడ్డారా, సారీ కళావతి గారు, నేను మీతో ఒక విషయం గురించి మాట్లాడదామని వచ్చాను అని అంటుంటే, చూడండి, మీరేం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి, ఇలా డొంక తిరుగుడు మాటలెందుకు అని చెప్పి కావ్య అయితే రాజ్తో మాట్లాడుతుంటే, అన్నీ తెలిసి కావాలని మాట్లాడుతున్నావు కదా, చెప్తా అని చెప్పి రాజ్ మరేమోనండి అని అంటుంటే ఇక ప్రకాశం వచ్చి రాజ్ భుజం మీద చెయ్యి వేస్తాడు. ఒక్కసారిగా రాజ్ ప్రకాశాన్ని చూసి ఉలిక్కి పడతాడు. బాబాయ్ నువ్వేంటిక్కడ అని అంటుంటే ప్రకాశం ఉలుకు పలుకు లేకుండా రాజ్ వైపు సీరియస్గా చూస్తున్నట్టు అనిపిస్తుంది. అయ్యో బాబాయ్ ఏంటి నన్ను ఇంత సీరియస్గా చూస్తున్నారు, ఇంత రాత్రివేళ కళావతి గారితో ఏంట్రా నీకు పని అన్నట్టుగా నన్ను అలా చూస్తున్నారు అని చెప్పి ఇంకా రాజైతే కంగారు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే ఇక కావ్య గట్టిగా పగలపడి నవ్వుతుంది. ఇంకా కావ్య నవ్వుకి రాజ్ కావ్య దగ్గరకు వచ్చి, ఏంటండి కళావతి గారు అలా చూస్తున్నారు, కావాలనే కదా మీరు నన్ను ఇలా ఇరికిస్తున్నారు అని అంటుంటే ఇంకా కావ్య నవ్వుతూ, చూడండి, మావయ్య గారికి నిద్రలో నడిచే అలవాటుంది, ఇందాక గార్డెన్లో కూడా నిద్రలోనే వచ్చారు, ఇప్పుడు కూడా మావయ్య గారు నిద్రలో వచ్చారు, కావాలంటే ఒక్కసారి మావయ్య గారిని చూడండి అని అంటుంటే ఇంకా రాజైతే ప్రకాశం వైపు చూస్తూ చేతిని అటూ ఇటూ ఊపుతాడు. కానీ ప్రకాశం ఉలుకు పలుకు లేకుండా అలా సైలెంట్గా నుంచునేసరికి, చచ్చా ఎంత పని జరిగింది, నేను కళావతి గారితో ఒంటరిగా మాట్లాడడం ఈయన కోపం వచ్చిందేమో అని అనుకున్నాను, ఈయన నిద్రలో నడుస్తున్నారా, కొంప ముంచారు బాబాయ్ అని చెప్పి ఇక రాజైతే ప్రకాశాన్ని తీసుకెళ్లి గదిలో పడుకోబెట్టి ఇక కావ్యకి
ప్రపోజ్ చేయడానికి బయటకొస్తాడు. ఇంకా కావ్య అప్పటికే తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటుంది. రాజ్ ఎంతో కష్టపడి కళావతి గారికి ప్రపోజ్ చేద్దామనుకుంటే ఇలా జరిగిందండి. ఏం జరిగినా రేపు ఉదయం మాత్రం కళావతి గారికి ప్రపోజ్ చేయాల్సిందే అని చెప్పి ఇంకా రాజైతే ఇంటికి బయలుదేరతాడు. ఇక ఇక్కడ చూస్తే యామిని రుద్రానికి కాల్ చేస్తుంది. ఒక్కసారిగా రుద్రాణి యామిని ఫోన్ చూసి కంగారు పడుతూ ఇదేంటి ఇప్పుడు చేసింది అని చెప్పి ఇక రుద్రాణి కాల్ లిఫ్ట్ చేస్తుంటే యామిని, రుద్రాణి గారు అక్కడ ఏం జరుగుతుంది? మా బావ ఈరోజు కళావతికి ప్రపోజ్ చేస్తా అన్నాడు. ఇంతకీ ఏం చేస్తున్నారు అని అంటూ ఉంటే ఆ మాటలకి రుద్రాణి, ఏంటి రాజ్ కావ్యకి ప్రపోజ్ చేస్తాడా? అది జరగని పని. ఎందుకంటే ఇంటికి ఒక కొత్త పర్సన్ వచ్చారు కదా అని చెప్పి ఇక రుద్రాణి అయితే జరిగిందంతా చెప్పడంతో ఒక్కసారిగా యామిని షాక్ అయిపోతుంది. ఓ అయితే ఇప్పుడు ఆ బాబు వివరాలు తెలుసుకుంటారనమాట అని అంటుంటే ఇక రుద్రాణి, నాకు వాడికి ఇంటికి ఏదో సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. పైగా కావ్య రాజ్ల ప్రవర్తన కూడా కాస్త అనుమానాన్ని కలిగిస్తుంది అని అంటుంటే చూడండి రుద్రాణి గారు, ఆ బాబెవరో నేను తెలుసుకుంటాను. తర్వాత ఆ ఇంట్లోకి బావ రాకుండా కావ్యకి ఎట్లాంటి పెత్తనం లేకుండా చేస్తే చాలు అని చెప్పి ఇంకా యామిని అయితే రుద్రాణితో అంటుంటే రుద్రాణి, ఓకే ఓకే యామిని, నువ్వు కనుక ఆ బాబు డీటెయిల్స్ తెలుసుకుంటే ఆ బాబు వల్ల మనకేదన్నా అవకాశం వస్తుందేమో చూద్దాం. వచ్చిన అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోను. ఇంట్లో చెయ్యవలసిన రాధాంతం మొత్తం చేస్తాను అని చెప్పి ఇక రుద్రాణి అయితే యామినితో చెప్తుంది. ఇంకా ఇది ఇలా ఉండగా ఉదయాన్నే కావ్య అద్దం ముందు నుంచుని అందంగా రెడీ అవుతూ ఉంటుంది. ఇక బ్లాక్ శారీ కట్టుకుని ఆ శారీని అద్దంలో చూసుకుంటూ ఆయనకి ఈ కలర్ అంటే చాలా ఇష్టం, ఈరోజు ఆయన నాకు ప్రపోజ్ చేస్తారు అని చెప్పి ఇక కావ్య తనలో తను అనుకుంటూ రెడీ అవుతూ ఉంటుంది. ఇంకా ఇంతలో ఇంద్రాదేవి కావ్య దగ్గరకు వచ్చి, కావ్య ఏంటమ్మా ఈరోజు అందంగా రెడీ అవ్వాలి అంటున్నావు, ఇంతకీ ఏంటి సంగతి అని అంటుంటే, అమ్మమ్మగారు ఈరోజు ఆయన నాకు ప్రపోజ్ చేస్తారు, ఆయన ప్రపోజల్ని నేను యాక్సెప్ట్ చేస్తాను అని అంటుంటే, ఏంటి నిజంగానా? నిజంగా వాడు నీకు ప్రపోజ్ చేస్తున్నాడా అని అంటుంటే, అవునమ్మమ్మగారు, ఆయన నిన్నట్టుంచి నాకు ప్రపోజ్ చేయడం కోసం చాలా తిప్పలు పడుతున్నారు. ఇక ఆయన్ని ఈరోజు ఎట్లాంటి ఇబ్బంది పెట్టను అని చెప్పి కావ్య అంటుంటే, నాకు చాలా మంచి మాట చెప్పావు. నిజంగానే వాడి ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తే మీ ఇద్దరికి ఆ ముడేదో పెట్టేస్తాము. తర్వాత వాడు కూడా ఇక్కడే ఉంటాడు, అందరితో కలిసి సంతోషంగా అని చెప్పి ఇంకా ఇంద్రాదేవి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి కావ్య కూడా సిగ్గుపడుతూ ఉంటుంది. అబ్బో ఇదంతా సిగ్గే అని చెప్పి ఇక ఇంద్రాదేవి అయితే కావ్యని దగ్గరికి తీసుకుని హక్ చేసుకుంటుంది. కావ్య, నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు మా కోసం, మా కుటుంబం కోసం ఎంతో కష్టపడుతున్నావు. ఇక నుంచి వాడు నువ్వు కలిసి సంతోషంగా కొత్త జీవితాన్ని మొదలు పెడదురు అని చెప్పి ఇక ఇంద్రాదేవి అయితే కావ్య నుదురు మీద ముద్దు పెడుతుంది. ఇంకా కావ్య కూడా నవ్వేస్తుంది. ఇంతలో హాల్లో బాబుని కూర్చోబెట్టి అపన్న అయితే, రే నిన్నట్నుంచి నీతో ఆ పని ఈ పని అంటూ చేసి చేసి బాగా అలసిపోయాన్రా, ఇప్పుడు టిఫిన్కి విసిగించొద్దురా, ప్లీజ్ తినరా అని చెప్పి ఇంకా అపన్న అయితే బాబుకి నచ్చచెప్పి టిఫిన్ని పెడుతూ ఉంటే ఇక బాబు కూడా, లేదులే ఈరోజు మిమ్మల్ని ఏం విసిగించిన ఫ్రెండు, నువ్వెలా చెప్తే అలాగే వింటాను. నా వల్ల మీకు చాలా కష్టంగా అనిపిస్తుంది కదా అని చెప్పి బాబైతే ఇంకా అపన్నని అడుగుతుంటే, అయ్యో అదేం లేదులే ఫ్రెండు, నీ వల్ల నాకు కష్టమేంటి, నీ ఆనందమే నా ఆనందం అని చెప్పి ఇక అపన్న అయితే బాబుని దగ్గరికి తీసుకుని ముద్దాడుతుంది. ఇంతలో సుభాష్ అపన్న దగ్గరికి వచ్చి, అపన్న విన్ని ఈరోజు పంపించేయాలా అని చెప్పి సుభాష్ చాలా బాధగా అపన్నని అడుగుతూ ఉంటే, అపర్ణ ఏంటండి అలా మాట్లాడుతున్నారు, వీడు వాళ్ళ అమ్మ కనిపిస్తే వెళ్ళిపోవాలి కదా అని చెప్పి అపర్ణ అంటూనే బాబుని చూసి కాస్త బాధపడుతుంది. ఇక ఇద్దరు అలా ఒకరికొకరు బాధపడ్డం చూసిన కావ్య, ఆ బాబుని ఎవరో తెలిస్తే మీరు ఎక్కడికి పంపించరు, ఆ బాబు ఎవరో కాదు రేవతి వదిన కొడుకు, మరి
రేవతి వదిన్ని ఇంటికి తీసుకొచ్చుకుంటే బాబు కూడా మీతో పాటే ఉండిపోతాడు కదా. ఆ విషయం మీరు తెలుసుకోవాలని బాబు గురించి నిజం దాచిపెట్టి వాణ్ణి మీకు దగ్గర చేశాను అని చెప్పి కావ్య తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో అప్పు అక్కడికి వచ్చి, ఆంటీ, బాబు వాళ్ళ పేరెంట్స్ గురించి డీటెయిల్స్ తెలిసాయి అని చెప్పడంతో వెంటనే రుద్రాణి, ఏంటి బాబు పేరెంట్స్ గురించి తెలిసిందా? అయితే ఆ బాబు పేరెంట్స్ పేర్లేంటి అని అడగడంతో ఒక్కసారిగా రేవతి అని నోటి దాకా వచ్చి ఆగిపోయి, అది చూడండి, బాబు పేరెంట్స్ వివరాలు మాత్రమే తెలిసాయని చెప్పాను, వాళ్ళ నేమ్స్ తెలిసాయని చెప్పలేదు కదా, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్పాను అని అంటుంటే, ఇదేం పోలీస్ జాబో, తెలిసేవి వివరంగా తెలుసుకోవాలి, అంతేగాని ఇలా సగం సగం తెలుసుకొని ముక్కు మొహం తెలియని వాళ్ళకి బాబుని అప్పగించేస్తామా ఏంటి అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటే, దానికి పక్కన ఉన్న కావ్య, రుద్రాణి గారు, మీరు మరీ ఎక్కువగా బాబు గురించి ఆలోచిస్తున్నట్టున్నారు. మీరు బాబు గురించి అంత ఫీల్ అవ్వద్దులే, బాబుని తెలియని వాళ్ళకి ఎందుకు ఇస్తాం, వాళ్ళ అమ్మా నాన్నలకి అప్పగిస్తాం, మీరేం కంగారు పడకండి అని అంటూ ఉంటే ఇంకా రుద్రాణి కూడా సైలెంట్గా ఉంటుంది. పక్కన ఉన్న రాహుల్, మమ్మీ, ఎందుకు మమ్మీ అనవసరమైన విషయాల్లో తలదూర్చి ఇలా వాళ్ళతో చీవాట్లు తింటావు? చూడు, నా పెళ్ళం చూడు ఎలా చూస్తుందో, ఇంకొక మాట మాట్లాడితే ఇద్దరిని కలిపి ఇక్కడే కుమ్మేసేలా ఉంది అని చెప్పి ఇంకా రాహుల్ అయితే రుద్రాణితో చెబుతుంటాడు. స్వప్న కూడా వాళ్ళిద్దరినీ అలానే చూస్తుంది. ఇంకా పక్కన ఉన్న సుభాష్, ఆపండి, అమ్మ అప్పు వాళ్ళ పేరెంట్స్ ఎవరో తెలుసుకుని బాబుని జాగ్రత్తగా వాళ్ళ దగ్గర డ్రాప్ చేసి అని చెబుతూ ఉంటే ఇంకా అపర్ణ అయితే, లేదండి, వాళ్ళ పేరెంట్స్ని ఇక్కడికే పిలిపించాలి, వాళ్ళతో నేను మాట్లాడే పనుంది అని చెప్పి ఇంకా అపర్ణ అంటుంటే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అప్పు, ఒక్కసారి వాళ్ళ పేరెంట్కి కాల్ చేయి అని అంటుంటే, చేస్తున్నాను ఆంటీ, చేస్తున్నాను అని చెప్పి ఇక కావ్య వైపు చూసి కంగారు పడుతుంది. కావ్య కూడా అలాగే కంగారు పడుతూ ఇక అప్పు భయపడుతూ కావ్య వైపు చూస్తుంది. కావ్య, ఫోన్ చెయ్యి అని చెప్పి కళ్ళతో సైగ చేస్తుంది. ఇంతలో రాజైతే అక్కడికి వస్తాడు. అందరిలో ఉన్న టెన్షన్ గమనించి కావ్య దగ్గరగా వెళ్ళి, కళావతి గారు, ఏమైంది అంతలా టెన్షన్ పడుతున్నారు? కొంపతీసి అమ్మకి స్వరాజ్ రేవతి కొడుకన్న నిజం తెలిసిపోయిందా అని చెప్పి రాజ్ అడుగుతుంటే, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? అత్తయ్యకి మీరే నిజం చెప్పేలా ఉన్నారు, కాస్త సైలెంట్గా ఉండండి అని చెప్పి ఇంకా కావ్య అయితే అప్పుకి అప్పుని కాల్ చేసి ఇవ్వమని చెప్తుంది. ఇక అప్పు కూడా కాల్ చేసి, హలో, ఏవండి, నేను అపూర్వని, అదే మీ బాబు మా దగ్గరే ఉన్నాడని చెప్పాను కదా, మా అత్తయ్య అపర్ణదేవి గారు మాట్లాడతారు అని చెప్పి ఇక అప్పు అయితే అపర్ణకి ఫోన్ ఇవ్వడంతో ఒక్కసారిగా అపర్ణ హలో అని అనడంతో ఇక అట్నుంచి రేవతి, హలో చెప్పండి అని ఇక రేవతి అన్న వాయిస్ని విని ఒక్కసారిగా అపర్ణ షాక్ అయిపోతుంది. ఏంటి ఈ వాయిస్ ఇంతకు ముందెప్పుడో విన్నట్టుందే అని చెప్పి ఇక అపర్ణ షాక్ అవుతూ, హలో, స్వరాజ్ వాళ్ళ పేరెంట్ మీరేనా అని అడగడంతో ఇంకా అపర్ణ మాటలకి అక్కడ ఉన్న అందరూ కూడా కంగారు పడుతుంటారు. ఇక రేవతి ఏం చెప్పాలో తెలియక, నిన్నటి నుంచి బాబు కోసం చాలా టెన్షన్ పడుతున్నామండి, బాబు మీ దగ్గరే ఉన్నాడని ఇన్స్పెక్టర్ గారు చెప్పారు, బాబుని మా దగ్గరికి పంపించండి అని చెప్పి ఇక రేవతి అయితే అపర్ణతో మాట్లాడుతుంటే, అపర్ణ, అసలు మీరేం తల్లిదండ్రులు, బాబుని అలా ఒంటరిగా వదిలేసి మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతారా? చిన్నపిల్లాడు, సమయానికి నేను చూశాను కాబట్టి సరిపోయింది, ఒకవేళ వాడు ఎక్కడికన్నా వెళ్ళిపోతే ఏం చేస్తారు? పిల్లల విషయంలో ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలా అని చెప్పి అపర్ణ అయితే ఇక బాబు గురించి రేవతికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. రేవతి మాత్రం అపర్ణ బాబు మీద చూపించే ప్రేమకి చాలా ఆనందపడిపోతుంది. అలాగే రేవతి అయితే అపర్ణకి, నన్ను క్షమించండి, బాబు కోసం మేం కూడా చాలా కంగారు పడుతున్నాం అని చెప్పి ఇంకా రేవతి అయితే అపర్ణకి సర్ది చెప్తుంటుంది. ఇక అపర్ణ అయితే, చూడండి, బాబుని ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పి ఇక అపర్ణ చెప్పడంతో ఒక్కసారిగా రేవతి అది అని అంటుంటే, ఏంటండి
బాబుని వదిలిపెట్టేసిందే కాకుండా ఇప్పుడు బాబుని తీసుకెళ్ళమని చెప్తుంటే అంతలాగా ఆలోచిస్తున్నారు. అసలు నిజంగానే నువ్వు బాబు వాళ్ళ తల్లివేనా అని చెప్పి ఇంకా అపర్ణ అడిగిన మాటలకి ఒక్కసారిగా అందరూ కూడా కంగారు పడతారు. ఇంతలో రుద్రాణికైతే ఫోన్ వస్తుంది. రుద్రాణి ఫోన్ చూసి గబగబా బయటికి వెళ్తుంది. ఇంకా యామిని రుద్రాణితో, రుద్రాణి గారు, మీరు బాబు గురించి అనుమానించింది నిజమే. ఆ బాబు ఎవరో కాదు, రేవతి వాళ్ళ కొడుకు. కావాలనే బావ అలాగే కావ్య కలిసి ఆ బాబుని ప్లాన్ చేసి ఇంటికి తీసుకొచ్చారు. ఆ బాబు ద్వారా రేవతిని మీ వదనతో కలపడానికి అని చెప్పడంతో, వావ్ సూపర్, మంచి టైంలో మంచి విషయం చెప్పావు, దీన్ని ఎట్లా వాడుకుంటానంటే అని చెప్పి ఇంకా రుద్రాణి అయితే కాల్ కట్ చేసి అక్కడికైతే వస్తుంది. వదిన, నువ్వు చెప్పింది నిజం, వాళ్ళ పేరెంట్స్ని ఇక్కడికే రమ్మని చెప్పండి, వాళ్ళతో మాట్లాడి బాబుని వాళ్ళకి అప్పగిద్దాం అని చెప్పి రుద్రాణి కూడా బాబు మీద చాలా కేరింగ్ ఉన్నట్టు మాట్లాడుతుంది. రుద్రాణి మాటలకి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక ఇది ఇలా ఉండగా అపర్ణ మాటలకి రేవతి ఏం చేయాలో అర్థం కాక భయపడుతూ ఉంటుంది. ఇంకా అప్పు అయితే కావ్య దగ్గరగా వచ్చి, అక్క, ఇప్పుడు రేవతి గారిని ఇక్కడికి తీసుకొస్తే మీ అత్తయ్య ఇల్లు పీకి పొందరేస్తుంది, మళ్ళీ నన్ను మోసం చేశావని నిన్ను దూరం పెట్టినా పెడుతుంది. ఏంటక్క ఇదంతా, నాకు భయంగా ఉంది అని అంటూ ఉంటే ఇంకా కావ్య రాజ్ వైపు కోపంగా చూస్తుంది. రాజ్, ఏంటండి అలా చూస్తున్నారు? ఏదో కళ్ళతోనే మింగేసేలాగా ఇలా జరుగుతుందని నేనేమన్నా కలగన్నానా ఏంటి? సరే మనం ఇంకో ప్లాన్ చేద్దాం, రేవతి గారికి ముసుగు వేసి తీసుకొద్దాం అని అంటుంటే ఒక్కసారిగా కావ్య నోరు వెళ్ళబెడుతూ రాజ్ వైపు చూస్తుంది. ఇంకా రాజ్, ఏంటండి అలా చూస్తున్నారు అని అంటుంటే, మీరేనా ఇలా చెప్తుంది? రేవతి గారికి ముసుగు వేసి తీసుకురావాలా అని అంటుంటే, ఏ తప్పేముంది, ఆవిడ గారికి ముసుగు వేసి తీసుకొస్తే తప్పేంటంట అని చెప్పి ఇంకా రాజైతే రేవతిని ముసుగు వేసి తీసుకురావాలని చెప్పడంతో కావ్య గతంలో తను ముసుగు వేసుకుని రాజ్ని పెళ్లి చేసుకున్న సంగతి గుర్తు చేసుకుంటుంది. అయ్యో కర్మ, ముసుగు వేసి పెళ్లి చేసుకున్నందుకు నన్ను ఎన్ని రోజులు ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు మీరు మాత్రం ముసుగు వేసి తీసుకొచ్చి మీ అమ్మ దగ్గర తప్పించుకోవాలి అనుకుంటున్నారు అని చెప్పి ఇంకా కావ్య తన మనసులో అనుకుంటుంది. ఇక రానున్న ఎపిసోడ్స్లో బాబు కోసం వచ్చిన రేవతి గురించి రుద్రాణి బయట పెడుతుందా, లేక రుద్రాణినే అందరి ముందు ఇరుక్కుంటుందా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.